శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 14వ తేదీ బుధవారం, మే నెల 2025 నాటి దినఫలాలు. మేషరాశి వారికి అనేక విధాలుగా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలం ప్రారంభమైంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ధనము రీత్యా కొంత ఆదాయం బాగుంది అని చెప్పచ్చు. అలాగే ఏదైనా విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి చెప్పచ్చు. కొనుగోలు చేస్తారు, భద్రపరుచుకుంటారు అని చెప్పచ్చు. అనుకూల స్థానచలనం ఉండబోతోంది అని చెప్పచ్చు. మీ మాట తీరు బాగుంది అని చెప్పచ్చు. ఇక మిగతా అన్ని విషయాలలో కుటుంబ రీత్యా కానీ, ఆరోగ్య రీత్యా కానీ, భార్యాభర్తల రీత్యా కానీ, వివాహాది శుభకార్యాల రీత్యా కానీ, కుటుంబ సమస్యల రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, వాహనాల రీత్యా కానీ ఏ రూపకంగా చూసినా అనుకూలతలు లేవు. అనుకూలత లేదు అనేటప్పటికల్లా వెంటనే మనం స్తోత్రాల దగ్గరికి వెళ్ళిపోవాలి. ఏ రకమైన స్తోత్రాలు చదువుకోవాలి? ముఖ్యంగా కుజుని యొక్క స్తోత్రాలు పఠించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే శనిగారి యొక్క ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి శనిగారికి ఒకసారి తైలాభిషేకం చేసుకుని ఏలినాటి శని నివారణ, దోష నివారణార్థం స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది చెప్పదగ్గ సూచన. ఎటువంటి వ్యసనాలకి లోను కావద్దు. ఇది కూడా చెప్పదగ్గ సూచన. రుణభారాలని పెంచుకోవద్దు. ఇది కూడా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలం వచ్చేసిన కారణం చేత ఓర్పు కలిగి ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఒకంత ప్రశాంత జీవితం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి అనేక రకాలుగా లాభించే కాలం. మీకు ఉన్నతమైన ఆశయాలు సిద్ధిస్తాయి. మీ మాట తీరు బాగుంటుంది. మీ ప్రవర్తన బాగుంటుంది. సంతానం బాగుంటారు. కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవుతాయి. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరూ చాలా చాలా బాగుంటారు. అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చిందా అన్నట్టుగా గురు సంచారం మారినా కూడా మీకు చాలా చాలా అదృష్టవంతమైన కాలమే. కాబట్టి అనుకోని విధంగా లాభాలు వస్తున్నాయి. ఈ లాభాలని మీరు ఎస్టిమేషన్ వేయలేరు, అంతగా లాభాలు వస్తాయి. కాబట్టి పూర్తి ఆత్మసంతృప్తితో ఉంటారు, ఉన్నత స్థితిలో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలవంతమైన కాలము. అలాగే నూతన గృహాలు కొనుగోలు చేయడానికి అనుకూలమైన కాలము. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో మీకు కాస్త ప్రమోషన్స్ రావడానికి కూడా అనుకూలమైన కాలంగా తెలియజెప్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి, మరింతగా సంతోషంగా ఉంటారు. శుభం. మిథున రాశి వారికి ఇక ఇప్పటి వరకు మీరు ఎన్ని రకాలుగా వేచి ఉన్నారో ఇప్పుడు వాటన్నిటికీ కూడా సత్ఫలితాలు అందుకునేటటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, అనుకోని విధంగా లాభాలు బాగున్నాయి, మాతృవర్గ రీత్యా బాగుంది, భాతృవర్గ రీత్యా కూడా బాగుండబోతోంది. కుటుంబంలో మటుకు చిన్నపాటి అసంతృప్తులు కనిపిస్తూ ఉన్నాయి. సంతాన రీత్యా బాగుంది, రుణాల రీత్యా బాగుంది. ఇంకా ఏమి కావాలండి? అన్ని స్థితులు మెరుగుపడిపోయాయి. రాజకీయంగా బాగుంది, సంతాన రీత్యా బాగుంది, లాభాల రీత్యా బాగుంది, భార్యాభర్తల అనుకూలత రీత్యా బాగుంది, వివాహాది శుభకార్యాలు కుదరడం రీత్యా బాగుంది, కుటుంబంలో ఇంకా అనేక రకాలుగా శుభకార్యాలు కలిగేది కనిపిస్తుంది. ఇక ఏది చూసినా మీకు కళ్యాణప్రదమే, ఏది చూసినా బంగారమే, ఏది పట్టుకున్నా బంగారమే. ఇంత అద్భుతమైన కాలం వచ్చేసిన తర్వాత ఇంకా మనం ఆలోచించాల్సిన పనేమీ లేదు. చక్కగా భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చెప్పుకొని ఇష్టదేవతారాధన చెయ్యండి, సరిపోతుంది. శుభం. కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి ప్రభావాలు చాలా ఉన్నాయి. చాలా అనుకూల ప్రభావాలు ఉన్నాయి. శుక్రాచార్యుల వారు బాగున్నారు, రవి బుధులు బాగున్నారు, బుధాదిత్య యోగం ఉంది కాబట్టి. అలాగే గురువు గారు బాగున్నారు. మారబోతున్నటువంటి గురుగ్రహ సంచారం కూడా చాలా చాలా బాగుంది. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఏదో తెలియని సంతోషానికి దారి తీస్తూ ఉంటాయి. అనేక రకాల మిమ్మల్ని అభివృద్ధి పదంలో పెడుతున్నాయి. మీ జీవితాశయం నెరవేరుస్తున్నాయి. అనుకోని విధంగా లాభాలని తెచ్చిస్తున్నాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు తెచ్చిస్తున్నాయి. మీ జీవితాశయం నెరవేరేటట్టుగా చేస్తున్నాయి. అన్ని రకాలుగాను మీకు ఆత్మ సంతృప్తి కలుగుతుంది.
వివాహ జీవితం బాగుంటుంది. వివాహం కాని వారికి వివాహం కుదిరేటటువంటి సమయం అని చెప్పి కూడా తెలియజెప్పచ్చు. కొంచెం ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి. రాశిలో ఉన్నటువంటి కుజుడు తలనొప్పిని తీసుకొచ్చిస్తాడు. ఈ తలకి సంబంధించిన ఏమైనా నొప్పులు, బాధలు, లేతే హృద్రోగాలు, హృదయానికి సంబంధించి చెస్ట్ పెయిన్స్ కానీ ఏదైనా అలాంటి నొప్పులు, బాధలు కానీ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్న కారణం చేత ఒక్కసారి కుజునికి ఆ దోష నివారణార్థం స్తోత్రాలు పారాయణ చేయండి. మిగతా అన్ని విధాలుగాను మీకు కలిసి వచ్చేటటువంటి కాలము, అభివృద్ధిలో ఉండేటటువంటి కాలము, ఊహించని విధంగా ఉన్నతి కనిపించేటటువంటి కాలము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి మారిపోబోయేటటువంటి గురుగ్రహం ఇక 24 గంటల్లో మారిపోతుంది. అంటే మీకు దాదాపుగా గురు సంచారం ప్రారంభమైపోయిందనే చెప్పాలి. మిథున రాశిలో ఉన్నప్పటి దగ్గర నుంచే లాభస్థానంలోకి వచ్చేటటువంటి గురువు కాబట్టి చాలా సత్ఫలితాలు ప్రారంభమైపోయి ఉంటాయి. అయితే అష్టమ శని దోషం వెన్నాడుతూ ఉన్న కారణం చేత ఇంకా ఏమన్నా కొన్ని రకాల ఆటంకాలు పడుతూ ఉండొచ్చు. అష్టమ శని గాని, అష్టమ రాహువు గాని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే పూర్తిగా లాభంలోకి వచ్చేసారు గురువు గారిక. ఇప్పుడు మీకు రాహు గారి వల్ల ఏర్పడేటటువంటి దుష్పరిణామాలు కానీ, శని గారి వల్ల ఏర్పడేటటువంటి దుష్పరిణామాలు కానీ ఇలా చేత్తో తీసేసినట్టుగా తీసివేసేస్తాయి. గురువు గారి యొక్క స్థితి సంచార విశేషం అంత గొప్పది. కాబట్టి ఎవ్వరూ కూడా సింహరాశి వారు ఏమాత్రం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ప్రారంభమై ఉన్న కారణం చేత, అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచార విశేషం చేత మీరు ఈ దుష్పరిణామాలన్నిటినీ కూడా ఎదుర్కొంటున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇన్నాళ్ళు చాలా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక ఆ ఇబ్బందులన్నిటికీ స్వస్తి చెప్పండి. ఏమి పర్వాలేదు. శనిగారు అష్టమంలో ఉన్నా నష్టమేమి లేదు. రేపు సప్తమంలోకి రాబోతున్నటువంటి రాహు గారి వల్ల కానీ, రాశిలోకి రాబోతున్నటువంటి కేతు గారి వల్ల నైనా కానీ కూడా మీకు అంత ఎక్కువ ఇబ్బందులు ఉండవు. గురువు గారి యొక్క లాభస్థానము అంత గొప్పది కావడం చేత మీకు అనేక విధాలుగా బాగుంటుంది అని చెప్పి తెలియచేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, ప్రశాంతంగా మీ పనిలో మీరు ఉండండి, అనేక విధాల లాభాలు అందుకోండి. ఊహించని విధంగా లాభాలు ఇస్తారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరడానికి తప్పనిసరిగా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. నవధాన్యాలు కూడా దానం ఇవ్వండి, మీకు తోచినంత ఇవ్వండి. అలాగే ప్రతిరోజు భగవంతుడి పూజ మానకండి. గణపతి స్తోత్రాలు పఠించండి, అలాగే దుర్గమ్మ వారి స్తోత్రాలు పఠించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. గురువు గారి యొక్క స్థితి ఇక దాదాపు రేపటి నుంచి దశమంలోకి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, సప్తమంలో శని రాహువులుండి రాశిని చూస్తున్నారు, 4వ స్థానాన్ని చూస్తున్నారు. దశమంలో గురువు గారు ఉండి 4వ స్థానాన్ని చూస్తున్నారు. అంటే సుఖపడేటటువంటి కాలం కొంచెం తక్కువ అవుతోంది. అయితే గురువు గారి యొక్క దృష్టి కూడా ఉంది కదా అనేటటువంటి ఆలోచన రావచ్చు. రెండు ఫలితాలు కనిపిస్తాయి. అనుకూలమైన కాలం ఒకసారి వస్తుంది, ప్రతికూలమైన కాలం ఒకసారి వస్తుంది. ఇలాంటివి మీరు కొంచెం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి జాగ్రత్త. ఇది చెప్పదగ్గ సూచన. చెక్క పనుల విషయంలో కానీ, కార్పెంటర్స్ ఇలాంటి వాళ్ళకి, అలాగే యంత్రాలు, యంత్ర పరికరాలు ఇలాంటి విషయాలలో కానీ, లేదా భూములు, ఆస్తులు, స్థిర చరాస్తుల విషయాలలో కానీ, వాహనాల విషయాలలో కానీ చక్కటి లాభాలు ఉంటాయి. ఇది మీకు మానసికంగా బాగా అభివృద్ధినిస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక మిగతా విషయాలలో పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కానీ, రాజకీయ నాయకుల పట్ల కానీ, కుటుంబ విషయంలో కానీ, అన్నదమ్ముల విషయంలో కానీ, అలాగే మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, ఏ రీత్యా అయినా కూడా ఓర్పు కలిగి ఉండండి.
దుర్గామ్మ వారి పూజలు చేసుకోండి, గణపతి పూజలు చేసుకోండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. మరింతగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. శుభం. తులారాశి వారికి అద్భుతమైన కాలం వచ్చేసింది. ఒక పక్క గురువు గారి యొక్క నవమ స్థాన స్థితి, పంచమ దృష్టి రాశి మీద, ఇంకొక పక్క శని రాహువుల యొక్క షష్ఠ స్థాన స్థితి. అంటే మొండి బాకీలు వసూలైపోతాయి. మొండితనంగా ఎవరైనా ఏదైనా బకాయి పెట్టినా, ఇవ్వవలసింది ఇవ్వకపోయినా, లేక పిత్రార్జితాలు ఆగిపోయినా, ఎవరైనా వాటి కొరకు అడ్డుపడుతున్నా రానివ్వకుండా మీ వరకు, మీకు మీ తండ్రి గారికి మధ్య ఏదన్నా తగాదాలు పెడుతున్నా, భేదాభిప్రాయాలు కలగజేస్తున్నా, ఇవన్నీ కూడా పోతాయి. అధికమైనటువంటి ఫలితాలు. ఇప్పుడు ఎలాంటి ఫలితాలు? వచ్చే ధనము తన్నుకుంటూ వచ్చేస్తుంది, ఎక్కడ ఆగదు. అలాగే పిత్రార్జితాలు వస్తాయి. మీ తండ్రి గారితో మీకు చాలా చాలా సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇప్పటి వరకు ఏదైనా అపోహలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. యజ్ఞయాగాలలో పాల్గొనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, సుదూర తీరాలకు వెళ్ళి అక్కడ దైవ దర్శనాలు, ఇవన్నీ కూడా మీకు చాలా చాలా ఆనందాన్ని కలగజేసేటటువంటి విషయాలు. అలాగే రాజకీయంగా బాగుంది. భార్యాభర్తల పరంగా అంత అనుకూలత అయితే లేదు. అలాగే కుటుంబ రీత్యా కానీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మాతృవర్గ రీత్యా కూడా బాగుంది. ఇక మీకు మిగతా అన్ని విషయాలలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలే వస్తూ ఉన్న కారణం చేత మిగతా ఏ అంశానికి సంబంధించి కాస్త అభివృద్ధి మొదలైనా అది గురువు గారి యొక్క, ఇటువైపు శని గారి యొక్క ఆశీస్సుల ఫలితమే అని గుర్తించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహ స్తోత్రాలు చేయండి. ఉద్యోగ జీవితంలో ఓర్పు వహించండి. అన్ని విషయాలు మీకు బాగున్నాయి, బాగుంటాయి. ఇక ముందు కూడా చాలా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. వృశ్చిక రాశి వారికి చాలా వరకు ఓర్పు వహించి ఉండాలి అని చెప్పేటటువంటి కాలం ప్రారంభమైంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి నుంచి కొంచెం ఆలస్యం అయ్యే పరిస్థితి. సంతాన రీత్యా పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి అని చెప్తూ వచ్చాను. పరస్పర ద్విస్వభావమైనటువంటి ఫలితాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి, ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ వచ్చాను. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే. ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. భాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. అయితే కుటుంబ రీత్యా కొన్ని అనుకూల పరిస్థితులు వస్తూ ఉన్న కారణం చేత కుటుంబం చాలా చాలా బాగుంది. మీ మాట చాలా చాలా బాగుంది. సంపదలు వృద్ధి చెందుకోవడానికి మీరు కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా సక్సెస్ అవుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఏదైనా స్థాన చలనానికి అవకాశం ఉన్నటువంటి కాలం అని చెప్పచ్చు. ఉద్యోగ రీత్యా జాగ్రత్తగా ఉండండి. వ్యాపార రీత్యా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అధిక పెట్టుబడులు పెట్టే రీత్యా జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండండి. ఇట్లా ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు కనిపిస్తూ ఉన్న కారణం చేత ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పెద్దలకి చాలా చాలా ప్రాధాన్యతని ఇవ్వండి. మీకు గురువులు, ప్రత్యక్ష గురువులు ఉన్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వాళ్ళ దర్శనం చేసుకుని వారి ఆశీస్సులు పొందండి అని చెప్పి తెలియజేస్తున్నాను. గురుగ్రహ, శనిగ్రహ, రాహుగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ, ఊహించని విధంగా వచ్చేటటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త మీకు మనశ్శాంతినిస్తాయి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి వారికి అనుకున్నటువంటి అదృష్టవంతమైన కాలం వచ్చేసినట్టుగానే ఉంది. పూర్తిగా ఆరోగ్యవంతులు అవుతారు. అనారోగ్యం ఏమన్నా ఉంటే వాటి నుంచి ధనవంతులు అవుతారు. ధనము రావలసిన ధనం చేతికంది, మీరు ఇవ్వవలసిన ధనం ఇచ్చేసి చక్కగా మన చేతిలో ఇంత ధనం ఉంది, మనకి ఇక ఏం పర్వాలేదు అనేటటువంటి ఒక ధైర్యం, ఒక ధీమా మీరు ఏర్పాటు చేసుకుంటారు. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు రీత్యా బాగుంది. సంతాన రీత్యా కూడా కొంచెం అనుకూల పరిస్థితులు వస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత సిద్ధిస్తోంది. రుణాలు ఏమన్నా ఉన్నట్టయితే రుణాలు పెద్ద ఎత్తున రుణాలు తీర్చివేయగలుగుతారు. అలాగే స్థాన చలనానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.
ఉద్యోగరీత్యా కూడా ఉత్తమమైన కాలమే. పూర్వం అప్ అండ్ డౌన్స్ చూశారు. ఇప్పుడు వాటన్నిటి నుంచి బయటకు వచ్చేస్తున్నారు. కాబట్టి అనుకూలతలు బాగున్నాయి. ఇక మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా కూడా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కొత్త కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టవచ్చు. ధనానికి ఇబ్బంది లేదు, కీర్తి ప్రతిష్టలకి ఇబ్బంది లేదు, 10 మంది సహాయ సహకారాలకి ఇబ్బంది లేదు. మీ మాట తీరు చాలా బాగుంటుంది, 10 మందిలో మీ ప్రవర్తన బాగుంటుంది. అలాగే 10 మందికి సహాయం చేసేటటువంటి మీ గుణము కూడా చాలా చాలా బాగుండి 10 మందికి లబ్ధి కలగజేస్తుంది. ఇలా ఎన్నో రకాలైనటువంటి మంచి ఫలితాలు మీకు ఇప్పుడు ప్రారంభమయ్యాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గురువు యొక్క అనుగ్రహం కోసం గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. మరింత పటిష్టంగా గురువు గారి యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే తృతీయ స్థానంలో శనిగారి సంచారం కానీ రాహు సంచారం కానీ చాలా చాలా అద్భుతంగా ఉంది. అందులో ఎటువంటి అపనమ్మకము పెట్టుకోని అవసరం లేదు. అయితే వీరికి భార్యాభర్తల మధ్య అనుకూలత కొంచెం తగ్గిందా అన్నట్టుగా కనిపిస్తోంది. వివాహాది శుభకార్యాలు కూడా ఏమైనా వాయిదా పడ్డాయా అనిపిస్తోంది. కాస్త ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మాతృవర్గ రీత్యా కూడా పూర్తిగా చాలా బాగుంది అని చెప్పి నమ్మడానికి లేకుండా ఇంకా కొంచెం చిన్నపాటి ఆటంకాలు కనిపిస్తూ ఉన్నాయి. మాతృవర్గ రీత్యా మీరు వారి పట్ల బాధ్యతగా ఉండవలసింది కనిపిస్తోంది. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు ఇంకా కొన్నాళ్ళు ప్రయత్నాలు చేయాలి అని చెప్పి అక్కడ గ్రహస్థితులు మనకి సూచిస్తూ ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. అయితే పితృవర్గ రీత్యా కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఉద్యోగ జీవితంలో ఏదైనా అనుకూలత ఉందా అంటే ఉద్యోగ జీవితంలో అంత అనుకూలత లేకపోయినప్పటికీ లాభాల విషయంలో కొద్దిగా లాభాలు ఈ సరి వరకు వచ్చేస్తున్నాయి. ఇంకా ఏమన్నా బ్యాలెన్స్ ఉండిపోయాయి అంటే అవి వచ్చే విధంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఏదైనా స్థాన చలనానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో కూడా కొంచెం అధిక బాధ్యతలు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటినీ కూడా సంయమనంతో ఎదుర్కోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. మరి అతి కొద్ది రోజుల్లోనే మీకు మళ్ళీ గురువు గారి యొక్క స్థాన మార్పు విశేష ఫలితము చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కొంచెం ఓర్పు కలిగి ఉండండి. శివాభిషేకం చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే దుర్గ పూజలు చేసుకోండి, దుర్గ ఆరాధన చెయ్యండి, దుర్గ యొక్క నామాలను చేయండి. మీకు అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి చక్కటి కాలం ప్రారంభమైపోబోతోంది. ఈసరికే ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రాచార్యులు గాని, తృతీయంలో ఉన్నటువంటి రవి బుధులు గాని, షష్టంలో ఉన్నటువంటి కుజుడు గాని, దశమంలో ఉన్నటువంటి చంద్రుడు గాని, అసలు ఇన్ని గ్రహాల యొక్క అద్భుతమైనటువంటి పరిస్థితులతో పాటు పంచమంలోకి గురువు గారు రాబోతున్నారు. ఇంకా అసలు ఎంత ఆనందం కలుగుతుందంటే అంత ఆనందం కలుగుతుంది మీకు. ఎందువల్ల చాలా రోజుల నుంచి ఎన్నో రకాలుగా గురుబలం లేక, శనిగారి బలం లేక, రాహు బలం లేక నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఇప్పుడు కొంచెం పన్నీటి జల్లు కురుస్తోంది మీ మీద. ప్రశాంతమైన జీవితం ఏర్పడుతోంది. స్థిరచరాస్తుల వృద్ధి ఏర్పడుతోంది. మీ మాటకి మంచి పలుకుబడి ఏర్పడుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకు ఏదైనా గృహ ఆరంభం చేయాలి అనుకున్న వారికి గృహ యోగం కలగబోతోంది. పంచమ స్థాన స్థితి చేత గురువు గారి యొక్క అద్భుతమైనటువంటి నవమ దృష్టి రాశి మీద పడి మీకు ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి పదవులు లభించే విధంగా, పరపతి లభించే విధంగా ఉంది. ధన ఆదాయానికి లోటు లేకుండా ఉంది. భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతోంది, ఆత్మీయత పెరుగుతోంది. అలాగే రుణభారాలు తీరిపోతున్నాయి. కొత్త రుణాలు కావాలంటే దొరుకుతున్నాయి. బ్యాంక్ లోన్స్ కావాలంటే దొరుకుతున్నాయి. అలాగే అధికమైనటువంటి తృప్తి మీకు చాలా చక్కగా లభించబోతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ రేపటి నుంచి ప్రారంభమయ్యేటటువంటి
గురువు గారి యొక్క పంచమ స్థాన సంచార విశేషం చేత చాలా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉంటూ మీ యొక్క వృత్తి వ్యాపార విశేషాంశాలన్నీ కూడా అభివృద్ధిలోకి వచ్చే క్రమంలోకి వచ్చాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, అనేక విధాలుగా మీరు అభివృద్ధిలోకి వస్తారు. శుభం. మీనరాశి వారికి ఎప్పటిలానే ఓర్పు వహించి ఉండాలి. కుటుంబ రీత్యా కొన్ని పరిస్థితులు బాగుంటూ ఉన్నప్పటికీ, మీ వాక్కు రీత్యా కొన్ని పరిస్థితులు కొన్ని మాటలు బాగుంటూ ఉన్నప్పటికీ మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండాలి. అయితే చాలా విషయాలలో ఓర్పు కలిగే ఉంటున్నారు. మనము చాలా కాలంగా చెప్పుకుంటూ ఉన్నాం, మీనరాశి వారికి ఓర్పు ప్రధానంగా ఉండాలి, అలాగే ఏలినాటి శని ప్రభావం ఉన్నది, గురువు యొక్క బలము తక్కువగా ఉన్నది, ఇవన్నీ కూడా చాలా చెప్పుకుంటున్నాం మనం. ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కూడా మిత్రుల నుంచి రావట్లేదు, బంధువుల నుంచి రావట్లేదు, అన్నదమ్ముల నుంచి రావట్లేదు, అలాగే భార్యాభర్తల వైపు నుంచి కూడా అనుకూలత కనిపించబోవడం లేదు. వివాహాది శుభకార్యాలు కూడా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగరీత్యా కూడా ఓర్పు కలిగే ఉండాలి. ఇత్యాదివన్నీ కూడా గ్రహస్థితుల యొక్క మార్పు అంతగా అనుకూలమైన మార్పు జరగకపోతూ ఉండడం చేత ఈ రకమైనటువంటి జాగ్రత్తలు చెప్పుకుంటూ వస్తున్నాం. మరి ఇలాగే కొనసాగుతూ ఉంటుందా? ఏవైనా మంచి మార్పులు రాబోతున్నాయా అంటే, మార్పులైతే రాబోతున్నాయి, కానీ అవి అతి మంచి మార్పులైతే కాదు. గురువుగారి యొక్క మార్పు రేపటి నుంచే మారుతూ ఉన్నది రాశి. అయితే అర్ధాశ్రమంలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి అంతగా బాలేదు. మే 20వ తేదీ నుంచి రాహుకేతువుల యొక్క మార్పు జరుగుతోంది. కేతువు యొక్క మార్పు చాలా చాలా బాగుండబోతోంది. షష్ఠ స్థానంలోకి రాబోతున్నారు కాబట్టి. కానీ రాహు వ్యయస్థానంలోకి వస్తున్నారు. కొన్ని రకాలైనటువంటి డబ్బు ఖర్చులే కానీ, స్థాన చలనమే కానీ, ఆదాయంకి సంబంధించి కొంచెం గడ్డి పడడమే కానీ, ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ ఉండబోతున్నాయి. రాశిలోనే శనిగారు కూడా ఉంటూ ఉన్న కారణం చేత, ఈ రకమైన ఇబ్బందులన్నీ ఉంటూ ఉన్న కారణం చేత, గురుబలం లేని కారణం చేత మీరు ఇంకా కొన్నాళ్ల వరకు ఓర్పు కలిగి ఉండాలి అని మరీ సూచన చేస్తూ ఉన్నాను. అయితే పరిస్థితులు బాగా లేనప్పుడు ఎలాంటి వాళ్ళైనా కొంచెం తల వంచి ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఇప్పుడు గ్రహస్థితులు బాలేదు కాబట్టి ఇంకా కొంతకాలం ఓర్పు కలిగి ఉండండి. మీకు ఎంత వరకు దైవ ప్రార్థన చేయగలిగే శక్తి ఉంటుందో మీ కాల నియమం ప్రకారము అంతవరకు చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, దుర్గామ్మ వారిని పూజించండి, గణపతి పూజ చెయ్యండి. చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.